నమస్తే, టైమ్స్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా వెళ్తున్న హెడ్లైన్. ప్రత్యక్ష ప్రసారం. పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుండి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ జోగి రమేష్ ప్రెస్ మీట్. జగన్ ఖేల్ ఖతం, అందుకే నీలి మీడియాలో దుష్ప్రచారం. టీడీపీ ఎమ్మెల్సీ పచ్చూరి అశోక్ బాబు మీడియా సమావేశం. గన్ పార్క్ తెలంగాణ అమరవీరుల స్తూపం నుండి ట్యాంక్ బండ్ అమరజ్యోతి వరకు సాగిన అమరజ్యోతుల ర్యాలీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఏపీ మంత్రి జోగి రమేష్ ఇవాళ మీడియా సమావేశాన్ని నిర్వహించి టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లాడో తెలియదు, కానీ 10 రోజుల తర్వాత తిరిగి వచ్చాడని. అయితే చంద్రబాబు ఏ దేశానికి వెళ్లాడు, ఏ దేశం నుంచి తిరిగి వచ్చాడు అనేది $1 మిలియన్ క్వశ్చన్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు బయలుదేరి వెళ్లాడు, దుబాయ్ లో దిగాడనేది ఒక సమాచారం. మరి దుబాయ్ నుంచి 10 రోజుల పాటు ఏ దేశానికి వెళ్లాడు? చంద్రబాబు వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లాడని ఒక ఎల్లో మీడియా పత్రికలో రాశారు. మరో ఎల్లో మీడియా పత్రికల్లో ఏమో ఎన్నికలతో తలమునకలైన చంద్రబాబు సేద తీరేందుకు విదేశాలకు వెళ్లాడని రాశారు. సరే, చంద్రబాబు తిరిగి వచ్చారు, ఫలానా దేశం నుంచి తిరిగి వచ్చినట్టు ఆ పత్రికల్లో రాశారా అంటే అది లేదు. కానీ ఏ దేశం నుంచి వచ్చాడో కానీ చంద్రబాబు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగాడు. ఏంటంత రహస్యం? ఆ పర్యటన వివరాలు ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నా. దిక్కుమాలిన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఎక్కడికి వెళ్లాడన్నది రాష్ట్ర ప్రజల్లోనూ ఆసక్తి ఉంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయన విదేశీ పర్యటన. చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు, 10 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. చంద్రబాబు నాయుడు విదేశాలకు ఏ దేశం వెళ్ళాడు, ఏ దేశం నుంచి మరలా తిరిగి వచ్చాడనేది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ మార్క్. చంద్రబాబు నాయుడు విదేశాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు బయలుదేరి దుబాయ్లో దిగాడని చెప్పి ఒక సమాచారం. దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఒక పేపర్లోనేమో, ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు, సేద తీర్చుకోవడం కోసం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో. తీరా చూస్తే ఆ పేపర్లో అన్నా రాస్తారేమో చంద్రబాబు నాయుడు ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు, ఫలానా దేశంలో ఉన్నాడు, ఫలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు, లేదా ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడని చెప్పి చెప్తే అది లేదు. సరే, చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఫలానా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు. జగన్ ఖేల్ ఖతం, అందుకే నీలి మీడియాలో దుష్ప్రచారం. టీడీపీ ఎమ్మెల్సీ పచ్చూరి అశోక్ బాబు మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. అందరికీ నమస్కారం. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు. ఈ రోజున సాక్షి పేపర్ అంటే బ్లూ మీడియాలో వచ్చిన కొన్ని వార్తలు చూస్తుంటే వీళ్ళు పూర్తిగా దిగజారిపోయి ఇంకా మాకు భవిష్యత్తు లేదు అనే స్థాయిలో ఉన్నారనే దానికి నిదర్శనం. గతంలో కూడా ఎన్నో అబద్ధాలు, అసత్యాలు,
దుర్మార్గాలు రాశారు కానీ పేపర్లో. ఇది పగల రాత్రి అని రాయటం, రాత్రి పగలని రాయటం ఎంత అబద్ధమో ఇది కూడా అంతే. నిన్న జరిగిన చీఫ్ ఏజెంట్ల మీటింగ్, తెలుగుదేశం పార్టీ యొక్క చీఫ్ ఏజెంట్ల మీటింగ్ నిన్న ఉదయం 11 గంటల కాడి నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెలుగుదేశం ఆఫీస్లో జరిగింది. రూల్ పొజిషన్ ఏంటి, మనం ఏ సమస్య వస్తే ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలి, వీటన్నిటి మీద జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్లు సాక్షి పేపర్లో రాస్తారు. అసలు ఏమన్నా నిజమా ఇది? చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన నిన్న అచ్చెన్నాయుడు గారు రావాల్సి వచ్చి ఆయనకి కొంచెం అనారోగ్యంగా ఉంది కాబట్టి యనమల రామకృష్ణుడు గారు, పల్లె రఘునాథ్ రెడ్డి గారు, మాజీ ఐఏఎస్ కృష్ణయ్య గారు, అలాగే మాజీ సెర్ప్ సిఇఓ కృష్ణమోహన్ గారు, నేను, ఇంకా మిగతా వాళ్ళు శ్రవణ్ కుమార్ గారు అందరం ఉండి ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. అంటే కౌంటింగ్ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించేందుకు నేడు గన్ పార్క్ తెలంగాణ అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్ అమరజ్యోతి వరకు సాగిన అమరజ్యోతుల ర్యాలీకి నాటి ఉద్యమ స్ఫూర్తిని చాటుతూ పెద్ద ఎత్తున తరలి వచ్చారు బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ వాదులు. కిందనే ఉండి అందరూ అమరులకు నివాళులర్పించేటువంటి కార్యక్రమం కేటీఆర్ గారు వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఇక్కడికి రావాలి. బాబా సౌండ్ ఆపిక జోహార్ తెలంగాణ మన వీరులకు వీరులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. నింపాలని, భవిష్యత్తులో తెలంగాణ తప్పకుండా భారతదేశానికే దిక్సూచిలా మరింత ఉజ్వలంగా ప్రకాశించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు మా పార్టీ ఆఫీస్లో మరి త్రివర్ణ పతాకాన్ని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క, భారత రాష్ట్ర సమితి యొక్క జెండాను కూడా మరి ఈరోజు ఆవిష్కరించుకున్నాం. ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, తెలంగాణ దశాబ్ది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారికి కనీస అవగాహన కానీ, పరిణితి కానీ, పరిపక్వత కానీ లేదు. ఎందుకు లేదంటున్నానంటే, వాళ్ళ పార్టీకి సంబంధించిన భూపేష్ వాఘేల్ గారు నిన్నటిదాకా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, ఆయన కూడా ఛత్తీస్గఢ్ అవతరణ సందర్భంగా 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. మేము 3 రోజులు కాదు, నిజానికి ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటే దాదాపు నెల రోజుల పాటు, 30 రోజుల పాటు మేము ఉత్సవాలు నిర్వహించేది. ఈ ముఖ్యమంత్రి ఎంత తెలివి తక్కువ, ఎంత పరిణితి లేని ముఖ్యమంత్రి అంటే, దశాబ్ది వేడుకలను కూడా ఒక్కరోజుకే పరిమితం చేసిన మూర్ఖుడికి తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న త్యాగాల గురించి కానీ, తెలంగాణ అని కనీసం ఈరోజు వలిగొండలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. సందర్భంగా ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు మారగొని శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అనేక బలిదానాలతోటి, త్యాగాలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, కానీ గత ప్రభుత్వం ఉద్యమకారులను, అమరులను గుర్తించలేదని, ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు, అమరవీరుల ఆశయాలని జై తెలంగాణ, జై తెలంగాణ, అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు, అమర హై జయశంకర్ సార్, అమర హై
जयशंकर सर अमर है पुलिस किसकैया अमर है पुलिस किसकैया अमर है महबूब नगर सुवर्ण अमर है महबूब नगर सुवर्ण जोहार विद्यार्थी अमर वीरुలకు जोहार विद्यार्थी अमर वीरुలకు जोहार तेलंगाना अमर वीरुలకు जोहार तेलंगाना अमर वीरुలకు जोहार श्रीकांताचारी के जोहार श्रीकांताचारी जोहार पोलीस कृष्णన్న जोहार पोलीस कृष्णन्न जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना तेलंगाना हमारा वीरुలకు తెలంగాణ అమర వీరుల ఆశయాలను తెలంగాణ అమర వీరుల ఆశయాలను ఆగనా కానీ అట్లే కానీ ఓకేనా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జిల్లెలగూడ అంబేద్కర్ విగ్రహం నుండి అమరవీరుల స్తూపం చందన చెరువు వద్దకు క్యాండిల్ ర్యాలీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు పి సవితా ఇంద్రారెడ్డి ఆదేశానుసారం మీర్పేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, పలువురు కార్పొరేటర్లు, కాంటెస్టెడ్ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, జిమ్మకారులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ జోహార్ తెలంగాణ జోహార్ తెలంగాణ జోహార్ తెలంగాణ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం జయశంకర్ సార్ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం జోహార్ వీరులకు శ్రీకాంతాచారి అమర్ హై తెలంగాణ అమరవీరుల త్యాగాల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వెల్లడించారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అని పురస్కరించుకొని ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై ఉన్న అమరవీరుల స్తూపానికి ఘన నివాళులు అర్పించి వారి త్యాగాలను స్మరించుకున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి అనంతరం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం క్యాంపు కార్యాలయం ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యమకారులు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా, రాష్ట్ర, జిల్లా, మండల అధ్యక్షులు, మున్సిపల్ నాయకులు పాల్గొనడం జరిగింది. राष्ट्रीय सैल्यूट सलामी शस्त्र
జెండా ఆవిష్కరణ జరిగింది. న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, ఉద్యమకారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యమకారులు తదితరులు పాల్గొనడం జరిగింది. నిష్క్రమణ అనుమతి తీసుకొని బయలుదేరుతున్నారు. వారికి సప్పటితో అభినందన తెలియజేద్దాం. అదేవిధంగా వికారాబాద్ జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి గెలుపుకు 111 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై గెలుపొందారు. నవీన్ రెడ్డి 763 ఓట్లు, మన్నె జీవన్ రెడ్డికి 652. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన నవీన్ రెడ్డి గతంలో పాలమూరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా కూడా పనిచేశారు. కొత్తూరు జెడ్పీటీసీగా కాంగ్రెస్ తరపున గెలుపొందినప్పుడు ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతిచ్చి వైస్ చైర్మన్ గా సేవలందించారు. తిరిగి అదే పార్టీ మద్దతుతో ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారు గెలిచినందుకు వారికి ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ గెలుపులో భాగస్వాములైన మా గౌరవనీయులైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, పేరు పేరున ప్రతి ఒక్కరికి ఓటేసిన ప్రతి స్థానిక సంస్థల గౌరవ ప్రజాప్రతినిధులందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ గెలుపు మా బాధ్యతను పెంచింది. ఈ గెలుపు మరిన్ని గెలుపులకు బాటలు వేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆకాంక్షిస్తూ, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే ఈ గెలుపును అందించిన మా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, మాజీ ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. నవీన్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. నిజాంపేట మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఆదివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్పెషల్ అధికారి స్థానిక తహసీల్దార్ సురేష్ కుమార్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, వ్యవసాయ కార్యాలయం విస్తరణ అధికారి కావేరి, విద్యుత్ సబ్ స్టేషన్ లో ఏఈ గణేష్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షులు మారుతి, పట్టణ అధ్యక్షులు నసురుద్దీన్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ చిత్రపటానికి మండల కాంగ్రెస్ నాయకులు పాలాభిషేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలమే తెలంగాణ అని, తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాలను ఆవిష్కరించామన్నారు. అమరవీరుల త్యాగాలకు గుర్తుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్తూపాన్ని ముద్రించడం గొప్ప విషయం అన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. మండల ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యక్ష ప్రసారం. పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుండి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ జోగి రమేష్ ప్రెస్ మీట్. జగన్ ఖేల్ ఖతం, అందుకే నీలి మీడియాలో దుష్ప్రచారం. టీడీపీ ఎమ్మెల్సీ పాచూరి అశోక్ బాబు మీడియా సమావేశం. గన్ పార్క్ తెలంగాణ అమరవీరుల స్తూపం నుండి ట్యాంక్ బండ్ అమరజ్యోతి వరకు సాగిన అమరజ్యోతుల ర్యాలీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు.